ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన 4 సంగతులు. ప్రతిదినం దేవుని వాక్య సహవాసం చేయటం నిర్లక్ష్యం చేయొద్దు. రెండోది, వదిలిపెట్టిన లోక స్నేహంలోకి మళ్ళా వెళ్ళకండి. మూడవది, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి కలిసి ప్రభు యొక్క శరీర రక్తాలలో చెయ్యి వేయటం నిర్లక్ష్యం చెయ్యకండి. నాలుగవది, ప్రతిరోజు కనీసం 2 మార్ల కంటే ఎక్కువ మార్లు ప్రార్థన చేసుకోండి. 4, అపోస్తల కార్యములో 2వ అధ్యాయము 42వ వచనంలో ఉంది ఈ మాట. అపోస్తల కార్యము 2:42. బాప్తిస్మం పొందిన వారు, ప్రభు రక్షణలోనికి వచ్చిన వారు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి.